ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. ప్రజలందరూ అమ్మవారి ఆరాధన దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు మాత్రం అమ్మవారిని ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అంటే 15 రోజుల పాటు పూజిస్తారు. సంవత్సరంలో ఈ పౌర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. ఈరోజు చంద్రుడి యొక్క చంద్ర కిరణాలకి విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ముందుగా గణపతిని, తర్వాత లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి బెల్లం కలిపిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.